చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మొన్న రెసిపీ వచ్చేసి ఇది వీటిని మీ సైడ్ మీ ఊర్లలో మీ జిల్లాలలో మీ మండలాలలో ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే వీటిని పొడుగు వంకాయలు అంటాం. చూడండి, ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో కావాల్సినవి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ వేసుకుందాం, గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నా. ఆయిల్ అయితే వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం. కొద్దిగా చిప్పట్లాడినాక అన్నం వేసుకున్నాము. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం ఫ్రై అయితే అయింది. చూడండి, దీంట్లోకి కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం పేస్ట్ మొత్తం పచ్చివాసన వేయడానికి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అల్లం పేస్ట్ మంచిగా ఉడికిపోయింది. మనం దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకుందాం. వంకాయలు, పొడుగు వంకాయలు, గంజి వంకాయలు, చాలా రకాలుగా పిలుస్తారు. మీ సైడు వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇందులో వేసుకోవాలి. ఇట్లా అన్నీ కొంచెం కిందికి పైకి వేసుకున్నాం. ఇది ఒక 2-3 నిమిషాలు ఉడకాలి మంచిగా. చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్.